ఒకసారి స్లో చేయి అప్ప అప్ప. ఈ డ్రైనేజ్ ప్లేట్లు మొత్తం తీసేసింది అనమాట. ఆ డ్రైనేజ్ వాటరు, ఈ వాటరు, ఆ డ్రైనేజ్లో నుంచి వస్తున్న వాటరు. మనం డ్రైనేజ్లో ఏమేమి వాడతాం అనేది మీ అందరూ తెలుసు కదా. కొను ఏ శంకర్ భయ్యా, ఎలా ఉంది దీపావళి ఫెస్టివల్? సరే అయితే అదే అది ఏం మారదు. సరే జాగ్రత్త. పని 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 రైట్. పని ఇటు కూడా కొట్టేశారు కదా. రైట్ పని. పాపం బాయిది బండి ఆగిపోయింది పిల్లలతో. ఇది రేవతి సెంటర్ నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి. అదే మా పేరు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి ఇది. వెరీ గుడ్. డ్రైనేజ్లో అలా తవ్వి ఓపెన్ చేశారనమాట. పని అసలు పని ఇది చాలా బిజీ సెంటర్. ఎందుకంటే షాపులు, షాపింగ్ మాల్స్, హోటల్స్. స్లో 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 లెఫ్ట్ తీసుకో. ఇంకోటి మచిలీపట్నంలో మీ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే అన్ని చోట్ల డ్రైనేజ్ కొట్టేశారు రోడ్డు వెడల్పు చేయడానికి, ప్లస్ డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయడానికి. మరి కొల్లురేంద్ర గారికి మా నాన్న అంటే మరి అంత ప్రేమ ఎందుకు అర్థం కాదు. ఆయన యారా పోరా అరే తురే ఆడు ఈడు అని చెప్పినా కానీ ఆయన కోపం రాదు. రెండోది ఏంటంటే ఈ రోడ్డు ఇంతవరకు వెడల్పు చేయాల. ఇది మా నాన్న వెళ్ళేది, ఇది మా బాబు బ్యానర్లా. ఈ రోడ్డు ఎందుకు వెడల్పు చేయలేదో ఇప్పటికి కూడా అర్థం కాదనమాట. ఈ రోడ్డు
డ్రైనేజ్ ఎందుకు కొట్టలా, ఎందుకు ఎక్స్టెన్షన్ పెట్టలా, ఇది మించి అన్నీ ఎందుకు కొట్టేశారు. దీంట్లో మనకు కావాల్సిన వాళ్ళ ఇల్లు అంటే పేరు నాని గారిది, తర్వాత ఇంకెవరన్నా ప్రముఖులు ఉన్నారేమో తెలీదు, అందుకే ఈ రోడ్డు ఆపినట్టున్నారు. అదే ఇక్కడ మా వాళ్ళ పార్కింగ్లు ఎలా ఉంటాయో చూడండి. రోడ్డు మీదకి పిల్లర్స్, అసలు సండే లేదు, మండే లేదు, ఎప్పుడు లేదు. ఇక ఎప్పుడు పడితే అప్పుడు కేసులు రాసేయడమే. సరే అయితే ఉంటా. పని ఇదంతా ఒక అరగంట వర్షానికి అనమాట. దయచేసి మీరు మచిలీపట్నం నుంచి హైదరాబాదు, విజయవాడ, నెక్స్ట్ బెంగళూరు లెఫ్ట్ పని ఆఫీస్కి, అన్ని చోట్లకి అంటే మీ ఉద్యోగాల రీత్యా లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా నేనైతే ఒకటే చెప్తాను, దయచేసి ఈ నాయకుల మాటలు విని మీరు మళ్ళీ మచిలీపట్నం అయితే కనుక రావద్దు. 2029లో నేను గెలిచిన తర్వాత, నేను ఎన్ని అభివృద్ధి చేసిన తర్వాత, ముందు గెలవంగానే ఈ డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ ఈ రెండు తేల్చిన తర్వాత నేను మీ అందరిని పిలుస్తాను. అప్పటి వరకు రమ్మకండి, వీళ్ళ మాటలు అయితే నమ్మమాకండి. ఎందుకంటే రోజు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు నాకులాగా.